ఊరక కొంతమంది ఉంటాయి. కొంతమంది డిఫరెంట్ క్యారెక్టర్స్. అట్లాంటి క్యారెక్టర్ అనమాట ఆయన. సరే అయితే నెక్స్ట్ విశాఖలో మంత్రి భూ దందా జనసేన ఆధ్వర్యంలో భారీ నిరసన. విశాఖలో విసన్నపేటలో ఐటీ మంత్రి అమర్నాథ్ అంటే మంత్రి అమర్నాథ్ గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి షాకు తగలటం మొదలైంది. ఇప్పుడే మొదలైంది. జస్ట్ ఇది సింపుల్ శాంపిల్ అనమాట. ఊరక చిన్న శాంపిల్. అక్కడ 600 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని వాళ్ళు విలేజ్ మౌంట్ అనేటువంటి దాని పేరుతో అక్రమంగా దళితుల దగ్గర నుంచి కొనుగోలు చేశారు. చెరువులను ఆక్రమించారు. కొండలని గుట్టలని ఆక్రమించి విలేజ్ మౌంట్ అనే పేరుతో దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అమ్ముతున్నారు అనేటువంటి ఆరోపణలతో ఇవాళ జన సైనికులు ఒక చిన్న పిలిపిస్తే చూడండి ఎంతమంది వచ్చేసారు. ఊరికి వెళ్దాం రాని 10 మంది నాయకులు అంటే అంతమంది వచ్చేసారు. వచ్చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేసి ధర్నా చేశారు. ఇప్పటి వరకు ఆ వివాదం ఎక్కడుందో తెలియదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిపోయింది. అందుకనే పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకోవద్దా అని వాళ్ళు చెబుతుంటారు. వాళ్ళు వినకుండా పెట్టుకుంటే ఇప్పుడు అది అక్కడ అటువంటి సమస్య ఏర్పడింది. సరే వివాదం అన్న తర్వాత అసలు నిజంగా ఆయనకు సంబంధం ఉందా లేదా అని అంటే ఎవరైతే వారికి సంబంధించినటువంటి మాట్లాడుతూ ఎక్కడా కూడా మాకు ఇటువంటి సంబంధం లేదు అని చెప్పారు. అమర్నాథ్ గారి పేరు మీద అక్రమాలకు పాల్పడినట్లు కనుక చూయిస్తే 600 ఎకరాలు జనసైనికులు రాసిస్తామని చెప్పని వారు చెప్పారట. మరి ఇప్పుడు వారు ఆ మాట చెబుతున్నారు. జన సైనికులు ఉందని చెప్తున్నారు. మరి వారు వస్తానంటే డిబేట్కి అటు జన సైనికుల్లో ఒకరిని కూర్చోబెడదాం, ఈయన్ని ఒకరిని కూర్చోబెడదాం, ఇద్దరిని కూడా పిలిచి మనం డిబేట్ చేద్దాం. మరి ఎవరిది కరెక్టు ఎవరిది రాంగ్ అనేది హాఫ్ అన్ అవర్ 1 అవర్ డిబేట్ చేస్తే తేలిపోయిద్ది కదా. వాళ్ళ ఆరోపణలు ఏంటి, వీళ్ళ విమర్శలు ఏంటి అనేది. మరి దానికి ఒప్పుకుంటారేమో. మరి శ్రీనివాస్ అడుగుదాం. శ్రీనివాస్ ఏంటి మరి ఒప్పుకుంటారా? మరి దానికి మరి వాళ్ళు ఏమన్నా ఏమీ లేదంటున్నారు, వీళ్ళు ఏమన్నా అంతా ఉందో దోపిడీ చేసేసారంటున్నారు. మరి ఏంటి దీంట్లో అసలు జరిగింది ఏంటి, జరుగుతుంది ఏంటి? సార్, ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుత అనకాపల్లి జిల్లా కసింకోట మండలం పయ్యవరం రెవెన్యూ డివిజన్ లో విసన్నపేట గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 190/2, సర్వే నెంబర్ 624, సర్వే నెంబర్ 2, సర్వే నెంబర్ 108 ఈ అన్ని సర్వే నెంబర్లో సుమారు 600 ఎకరాల భూ ఆక్రమణలకు కబ్జాలకు గురైంది. అలాగే తక్కువ ధరలకే గుడివాడ అమర్నాథ్ తాలూకా అనునూయులు ఎవరైతే ఉన్నారో బొడ్డేల ప్రసాద్ అంతర్గతం కొనేసారు దౌర్జన్యంగా. ఎస్సీల భూములు కూడా లాగేసుకున్నారు. భూ దౌర్జన్యాలు పాల్పడ్డారు. కొండలన్నీ చదును చేసి పిండి చేశారు. ఇక్కడ ఉన్న తోటలన్నీ కూడా నరుక్కుని వెళ్ళిపోయారు. ఈ మైనింగ్ గానీ, రెవెన్యూ గానీ, లేదంటే ఫారెస్ట్ వాళ్ళు కానీ, ఎన్విరాన్మెంట్ వాళ్ళు కానీ ఎవరో కూడా దీనిపై చర్యలు తీసుకోలేదు. అధికారులందరూ ఇలా చేస్తుంటే మరి స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి అమర్నాథ్ చూస్తూ ఊరుకుంటారా? ఏమి చేయరని కూడా ఒక ప్రశ్న వేశారు. అదేవిధంగా ఇక్కడ పూర్తిగా వాళ్ళ అనుచరుల పేర్ల మీదే కూడా రికార్డు ట్యాంపరింగ్ చేసి భూ అంతా కబ్జా చేశారని పూర్తి స్థాయిలో జన సైనికులు అయితే నిజ నిర్ధారణ కమిటీ అంతా కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న జనసేన నాయకులందరూ కూడా పంచాయతీ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి అక్కడ ఏదైతే వాగులు కప్పేస్తారో, ఏవైతే గుట్టలు కప్పేశారో, చెరువులు ట్యాంకులు కప్పేశారో అన్ని పర్యవేక్షణ చేసి అంటే ప్రకృతి సేద్యంతో పర్యావరణాన్ని విఘాతం కలిగించారు. ఇక్కడ తరలించిన చెట్లు, ఇక్కడ దరిచేసిన చెట్లన్నీ కూడా ఎక్కడ తీసుకు అనే అంశాలు లేవనెత్తారు సార్. ప్రధానంగా చూసుకుంటే దీనిలోనే ఇక్కడ ఉండే కసింకోట ఎంఆర్ఓ సుధాకర్ పైన ఆయన సస్పెన్షన్ గురయ్యారు. అయితే జిల్లా కలెక్టర్ గానీ, జేసీ గానీ కేవలం ఆర్ఓఆర్ లో చిన్న తప్పులు ఉన్నాయి కాబట్టి సస్పెన్షన్ చేశామని చెప్పినప్పటికీ కూడా ఈ సుధాకర్ అనే వ్యక్తి, బొడ్డేల ప్రసాద్ అనే వ్యక్తికి ఆ డిజిటల్ కి ఏదైతే ఉంటుందో ఆ ఎంఆర్ఓ మాత్రమే ఓపెన్ చేయాల్సిన డిజిటల్ కి చేతిలో ఉండడం, ట్యాంపరింగ్ చేయడం, రికార్డులన్నీ తారుమారు చేయడం, అనేక అవకతవకలకు పాల్పడాలంటూ కూడా జనసేన సైనికులు అయితే మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు అయితే మాత్రం బొడ్డేల ప్రసాద్, అలాగే స్థానిక కసింకోట జడ్పీటీసీ, అలాగే అనకాపల్లి మండల ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా అమర్నాథ్ అనుచర గణమంతా కూడా వచ్చి అమర్నాథ్ అనే వ్యక్తి ఎమ్మెల్యే కాకముందే 300 మంది పేర్లు రిజిస్ట్రేషన్ జరిగినాయి. అలాగే ఏలూరు కెనాల్ కి సంబంధించి అప్పుడు ఎక్స్ప్రెస్ వచ్చిన ఒక వ్యక్తి కూడా పూర్తిగా మీడియా సమావేశంలో తెలియజేయడం జరిగింది. అదే విధంగా ఏదైనా ఒక్క తప్పు చూపించినా లేదా ఒక్క సెంటు కబ్జా చేశారు మంత్రి అని మీరు రుచి చూపిస్తే కనుక తక్షణమే మేమందరూ రాజకీయ